క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు మనకి అందుబాటులో క్రీస్తు వారి యొక్క సమస్తమైన మానవాళి కొరకు రక్షణాత్మకంగా రాబోతున్న క్రీస్తును లోకానికి పరిచయం చేయడం కొరకు ఆయన ఎదుర్కొన్నటువంటి ఏ ప్రాంతంలో పుట్టాలనుకున్న ఆ ప్రాంతానికి ప్రయాణమైనటువంటి ఆ కుటుంబాన్ని ఫోకస్ చేసి మనకి చరిత్ర రాసే తప్ప ఆయన అప్పటికే సమస్తమైన సృష్టి అంతటిని ఏలుబడి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమస్తమైన మానవాళికి ఆయన తన యొక్క వాక్యాన్ని, తన ప్రకటనలను, తన యొక్క దర్శనాలను ఇస్తూనే అనేక మంది ప్రజలను ఆయన నడిపించుకుంటూనే ఉన్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్పదామండి. నన్ను ఒకవేళ మీకు అర్థమైతే జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద రచ్చు దూపిరి గారు. ఈయనేమని చెప్తారంటే వేదాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవచనాలు ఉన్నాయంటే, వేదాలలో ఉన్నటువంటి ప్రవచనాలు, చాలా ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువు వారిని కోట్ చేస్తున్నాయంటే. కొంతమంది అంటారు వేదాలలో క్రీస్తు ఉంటే బైబిల్ ఎవరున్నాడు. నేనేమంటానంటే ఏమో వేదాలను రాసేటప్పుడు దేవుడు ఆ ప్రజలను కూడా వాడుకొని రాబోతున్న మెస్సయ్య ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో వారికి తెలియపరిచి ఉంటాడు. ఆ ప్రవచనాన్ని రాసి ఉంటారు. తర్వాత వీళ్ళకి నచ్చినటువంటి మార్గంలో సమస్తమైనటువంటి మానవాళి యొక్క దేవతను వాళ్ళు పుట్టించుకుని ఉంటారు. హలో, అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. అంటే భాగవతం అంతా లేకపోతే భగవద్గీత అంతా యేసు ప్రభు అని నేను చెప్పడం. అందులో కూడా ఖచ్చితంగా దేవుడు ఈ లోకానికి లోక రక్షకులుగా రాబోతున్న క్రీస్తు వారి యొక్క రాకడ గురించి సమస్తమైన మానవాళికి ఆయన చెప్పాడు. ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సమస్తమైన మానవాళికి చెప్పాడు. సమస్తమైన మానవాళి, సమస్తమైన మతాలన్నింటిలోనూ ప్రవక్తలు వారు ఏ ప్రాంతాలు ఉన్నారు, అన్ని ప్రవక్తల వాళ్ళు కూడా క్రీస్తు రాకను కోట్ చేసే ఉంటారు. క్రీస్తు వారి రాక గురించి ప్రవచనాలు చెప్పే ఉంటారు. వారు చెప్పిన అన్ని కరెక్ట్ అండి. నన్ను ఖచ్చితంగా అందులో క్రీస్తు వారి యొక్క రాకడ గురించిన విషయాలు ఖచ్చితంగా క్రీస్తు ప్రభువుల వారు కొంతమంది ప్రవక్తల నోట పలికించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ చేత ఎలా పలికిస్తాడండి? అన్యుల చేత ఈయన ప్రవక్తలు చెప్పాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళ ఈయన గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని ఎందుకు చెప్తారండి అని మనం అనొచ్చు. అందుకోసం మాట చెప్తాను చూడండి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణానికి బాగా ప్రయాసపడినటువంటి వారిలో అన్నా కైపోయిన ఒకడు ఉన్నాడు. అన్నా కైప. ఇందులో ఒక యాచకుడు యేసుప్రభు అంటే పడదు. అయినా కానీ వారికి తెలియకుండానే యేసు ప్రభువు వారి గురించినటువంటి ప్రవచన వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆయన గురించి చెప్పాడు. సమస్తమైన మానవుల కొరకు మనుషుడు చనిపోవడం అసవశ్యకం అని చెప్పాడు. ఆయన వాడికి తెలియదు, చెప్పేశాడు. వాడు చేసే ప్రయత్నంలో యేసు వారిని చెప్పాలనుకుంటాడు. అయినా కానీ యేసు గురించినటువంటి మంచి వాక్యము, మంచి ప్రవచనము, మంచి ఉద్దేశాన్ని తన నోట్లోంచి దేవుడు రప్పించాడు. అర్థమైన వాళ్ళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమైన మానవాళిలో ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో, ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో, ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో, అన్ని ప్రవచనాలు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట క్రీస్తును గురించినటువంటి ప్రవచనము ఉండి ఉంటుంది. నేనంటాను వేదాలలో రంజిత్ ఓపిరి గారు వేదాలలో క్రీస్తుని గురించినటువంటి వాక్యం ఉందని చెప్తున్నాడంటే నేనంటే నమ్ముతాను. ఖచ్చితంగా క్రీస్తుని గురించిన ప్రవచన బంధువు కూడా ఉండి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకుండా ఉండదు. ఎందుకంటే దేవుడు ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు,
ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాము సంతానాన్ని మాత్రమే ఎన్నుకున్నటువంటి దేవుడు కాదు. అబ్రహాము సంతానాన్ని ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చిందో మీకు చెప్పాను. ఆయన ఎక్కడైతే పుట్టాలనుకుంటున్నాడో అక్కడికి ప్రయాణం చేస్తున్నటువంటి కుటుంబం ఇదే కనుక వీరి మీద ఆయన తన యొక్క దృష్టిని పెట్టాడు. అర్థమైన వారు దేవుడికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము యొక్క ప్రయాణంలో దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విస్తరింపజేశాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బుద్ధి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన గద్దిస్తూ వచ్చాడు, వారు బలపరుచుకుంటూ వచ్చాడు. కానీ ఈ సమయం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన ఆ సువార్త పరిచర్య కాలం వచ్చేసరికి ఇశ్రాయేలీయులు, ఈ యూదులు ఏమైపోయారంటే మతాల్లో బలిష్ఠులైపోయారు తప్ప ఆత్మీయతలో బలహీనులైపోయారు. మతంలో బలవంతులైపోయారు కానీ ఆత్మీయతలో స్థిరమైన వారైపోయారు. మతంలో మత సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తున్నారు కానీ దైవ వాక్యానికి కట్టుబడి జీవించేటువంటి విధానము వారిలో కనబడటం లేదు. అందుకోసం అంటున్నారు, మీరు ఎవరైనా సరే, మీరు మా వాక్యాన్ని విన్నా సరే, మా వాక్యానికి లోబడినా సరే, మిమ్మల్ని మాత్రమే అసలు మా మతంలోనికి కానీ మా జాతిలోనికి కానీ మిమ్మల్ని చేర్చుకోము. మీరు వేరుగా ఉండాల్సిందే. మతం వేరు చేయొచ్చండి, కానీ మతాలకు అతీతమైన దేవుడు మనుషులను వేరు చేయడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈ భారతదేశంలో కులాలు పేరు పెట్టి మనల్ని నటరాని వాళ్ళుగాను, వాళ్ళ పెద్దోళ్ళు, వాడు చిన్నోడిగా, వాడు చిన్నోడు, వాడు బలవంతుడు, బలహీనుడు అని చెప్పి మనుషుల యొక్క వైరాగ్యాన్ని పెట్టి కానీ మన దేవుడు మతాలకు అతీతమైన దేవుడు, సమస్తమైన మనుషులందరినీ ఏకరీతిగా ప్రేమించుచున్నటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వీధికి చెందినటువంటి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు మాట్లాడుతుంది. ఆ దేవదూత వచ్చినప్పుడు ఒక మాట చెల్లిపోతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు యూదులకు మాత్రమే దేవుడైతే అప్పుడు ఏమనాలి? యూదులకు మాత్రమే సంతోషం అని చెప్పాలి. కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే సమస్తమైన మానవులందరి కోసం రావాలి. కానీ ఆయన వచ్చేటప్పుడు యూదుల్లో నుంచి రావాలని కోరుకున్నాడు. ఎందుకు యూదుల్లో నుంచి రావాలనుకున్నాడంటే యూదులు మాత్రమే దేవుడు రావాలనుకున్న ప్రాంతానికి ప్రయాణము. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీ ఆలోచన మంచిదైతే, నీ ఉద్దేశం మంచిదైతే, ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో, నీ యొక్క ఆ జీవితంలో నువ్వు బ్రతుకుండగా దాన్ని నువ్వు చూడలేకపోవచ్చేమో కానీ ఆ ఉద్దేశం మంచిదైతే నీ తర్వాత తరం వారు, ఆ తర్వాత తరం వారు దేవుడు వారికి దాన్ని స్థిరపరుస్తారు. హల్లెలూయా. 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 ఈరోజు మధ్యలో సంఘం ఈ స్థితిలో ఉందంటే ఇది నా ఆలోచన అంటారా, మా నాన్నగారు ఆలోచన అంటారా? తండ్రి గారి ఆలోచన, తండ్రి గారి యొక్క ప్రయాస, ఆయన ప్రయాస ఈరోజు స్థిరపరిచిందని కారణం ఆయన ఆలోచన మంచిది కనుక ఆయన చూడలేకపోయినా ఆయన తదుపరి కాలంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రార్థనను, ఆయన యొక్క విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచి ఈ రోజు సంఘాన్ని ఈ విధంగా బలపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, మీరు మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు, దేవునికి వాక్యానుసారమైన ఆలోచనలు మీ ఉద్యోగంలో ఉంటే దేవుడు వాటిని మీ తర్వాత మీ తరాలకు, మీ తర్వాత ఆ తర్వాత తరాలకు, ఆ తర్వాత తరాలకు దాన్ని ఖచ్చితంగా స్థిరపరచగలిగిన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యూదులకు అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, మీరు యూదుల దగ్గరికి వెళ్ళాలని అన్నాడు. నశించిపోతున్న యూదుల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే దేవుడు వీళ్ళని ఎన్నుకుని వేలలో పుట్టి లోకానికి సువార్త ప్రకటించాలనుకుంటే వేరే నశించిపోతే ఏ లోకానికి సువార్త ఎప్పుడు వెళ్తుంది? అందుకోసం ప్రభు వారు అన్నాడు, ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి రా బాబు, వీళ్ళకి బుద్ధి చెప్పండి ముందు, వీళ్ళ మారు మనసు ప్రకటించండి ముందు, వీళ్ళ మార్త లోకమంతా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకు ఒక ప్రకటించి యూదులకు సువార్త ప్రకటింపబడుతుంది. ఆయన సమస్తమైన మానవాళికి సువార్త ప్రకటించుకుంటూ ఆయన సమస్తమైన మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన మరణములోను, ఆయన పునరుత్థానములోను ఆయన సమస్తమైన మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. సమస్తమైన మానవాళి కొరకు ఆయన వచ్చాడు. మధ్యలోనే మాత్రమే యూదుల ప్రస్తావన వస్తుంది, ఎందుకంటే
ఆయన అందులో నుంచి వచ్చాడు కనుక, ఆ కుటుంబంలో నుంచి వచ్చాడు కనుక మొదట కుటుంబంని రక్షించాలనేటువంటి సదుద్దేశంతో మాత్రం ఆయన అన్నాడు. కానీ ఆ రక్షణ, క్రీస్తు ప్రభుల యొక్క ప్రవచనాలు, ఆయన ప్రార్థన, ఆయన విశ్వాసం, ఆయన నిరీక్షణ, ఆయన దైవత్వము యూదులకు మాత్రమే పరిమితమైనది కాదు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కానీ యూదులు ఏమంటారంటే మేము గొప్పవాడా. ఒకవేళ నువ్వు అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను క్రీస్తు పుట్టుంటే నువ్వు గొప్పవాడే ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని ద్వేషించేటువంటి అంత గొప్పవాడు నువ్వు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు యూదుల్లో పుట్టాడు. యూదులలో ప్రజలను త్రోసివేస్తున్నారు. ఒకవేళ ప్రజలను త్రోసివేస్తున్న మనుషులు త్రోసివేయచ్చు, మనుషులను వెలివేయచ్చు, మనుషులను ఒక రకంగా అటరాని అనొచ్చు, నీవు కులానికి చెందినవాడు అనొచ్చు. కానీ నా యేసయ్య మనుషులు నిన్ను త్రోసివేస్తే ఆయన నిన్ను త్రోసిపుచ్చేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనుషులు ఈ వైరాగ్యాన్ని లేకపోతే ఈ వైరుధ్యాన్ని తీసుకొచ్చి, లేకపోతే ఈ యొక్క సంబంధమైనటువంటి దాని అనాఖ్యత తీసుకొచ్చి లోకాన్ని పాడు చేయాలని, క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని, దేవుని యొక్క ప్రణాళిక పాడు చేయాలని సాతాను అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా పాడైపోతుంది. క్రైస్తవ సమాజం కూడా ఆ కుయుక్తులు, సాతాను యొక్క కుయుక్తులు పడిపోతున్నారు. ఎలాగో తెలుసా, ఒకసారి చూశాను నేను. ఇది రెడ్డి క్యాథలిక్ సంఘం అంట. ఎక్కడో చదవండి. ఒకటి రెడ్డి క్యాథలిక్ సంఘం. సంఘాల్లోనికి కూడా కులాలు వచ్చేసాయి. ఒకవేళ నీది రెడ్డి క్యాథలిక్ సంఘం అయితే నువ్వు యేసుప్రభు కూడా ఎక్కడ ఉంటాడు? నీది రెడ్డి క్యాథలిక్ సంఘం అయితే యేసుప్రభు వారు ఎక్కడ ఉంటారు? గేట్ అవతలే ఉంటుంది. లోపల నువ్వు క్రైస్తవుడిని పాటలు పాడమే తప్ప నీలోనికి యేసయ్య, నీ మధ్యలోనికి యేసయ్య. ఎందుకంటే నువ్వు కులాన్ని పెట్టుకున్నావు కాబట్టి ఆయన నీ కులానికి చెందినోడు కాదు, కాబట్టి ఆయన బయటే ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ బయట ఉంటే ఇంకెవరు రానమాట కదా. ఇక ఆయన కూడా దేవునికి స్తోత్రం. ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి, ఒక కుటుంబానికి మనం పరిమితులు చేసుకున్న సంఘాలను కట్టుకుంటే, పరిమితులు చేసుకున్న సంఘాల్లోనికి క్రీస్తు ప్రభువుల వారు రా. అర్థంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కులాలకు పేరు కట్టుకుని, కులాలకి పరిమితులు చేసుకుని సంఘాలు కట్టుకున్నటువంటి క్రైస్తవ సమాజానికి నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీలోనికి యేసయ్య రావట్లేదు, నువ్వు పరలోకం వెళ్తావు. పరలోకం వెళ్ళడం కాదు కదా, పరలోకపు వెలుగు కూడా నీకు కనపడదేమో. అసలు నీలో యేసయ్య లేనప్పుడు, నీలో యేసయ్య లేనప్పుడు, నీ జీవితంలో యేసయ్య లేనప్పుడు నువ్వు పరలోకమే వెళ్తావు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రభువుల వారు ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే చెందిన వారు కాదు, సమస్తమైన ప్రజలందరికీ కూడా ఆయన దేవుడు. ఆమేన్. గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే సమరయులను యూదులు వెలివేశారు, యేసయ్య వారిని హక్కున చేర్చుకున్నాడు. సమరయులు యూదులు వెలివేశారు, కానీ యేసయ్య వారి ఊర్లోనికి వెళ్ళాడు. ఈ రోజు నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ చెంతకు నిలిచి ఉంటాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉన్నానని చెప్పుకున్నావేమో, లేకపోతే నా ప్రజలు నన్ను వెలివేస్తున్నారు, లేకపోతే నా ప్రజలు నన్ను ఎలుచుకు చూస్తున్నారు, నా ప్రజలు నన్ను పట్టించుకోవడం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ అలాంటి స్థితి నీదైతే నువ్వు ధైర్యంగా ఉండు. మనుషులు వెలివేసిన, మనుషులు నేను విడిచిపెట్టిన, లోకం నేను వెలివేసిన, లోకం నేను పట్టించుకోకపోయినా నీ యొద్దకు నిలిచి ఉండుటకు ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. లోక త్రోసిపుచ్చిన ఆయన నిన్ను త్రోసిపుచ్చాడు. లోక త్రోసిపుచ్చితే ఆయన తన హక్కును నేను చేర్చుకుంటాడు. లోక త్రోసిపుచ్చితే ఆయన నిన్ను తన కౌగిట్లో దాచిపెట్టుకుంటాడు. లోకం మీద రాళ్ళు రూతే ఆయన నీ మీద పడకుండా ఆయన తన యొక్క రెక్కల కింద నిన్ను కప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యేసుప్రభువు వారు సుకర అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆడ కూర్చున్నాడు, బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు మధ్యాహ్న వేళ భోజన సమయం. భోజన సమయం ఎలా చెప్పగలనంటే, యేసుప్రభువు వారి శిష్యులు భోజనం తేడానికి వెళ్ళారు. భోజన సమయానికి భోజనం తేడానికి వెళ్ళారు, కొనుక్కురాడు. యేసయ్య ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆయన ఒక్కడే ఆయన కూర్చోగలిగి అక్కడికి ఆ మధ్యాహ్న వేళ భోజన సమయంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ
క్యారెక్టర్ ఏంటి? సమరయ స్త్రీ క్యారెక్టర్ని ఇంచుమించు 95% మంది ఏమంటారంటే ఆమె ఒక వేశ్య, ఆమె ఒక వ్యభిచారిణి అంటారు. నన్ను ఈ మాట చెప్పనమాట. బైబిల్లో రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి బైబిల్ ఏమి రాశాడు? రాహాబు అను వేశ్య అని రాశాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఒక చోట కూర్చొని ఉంటే ఒక అమ్మాయిని ఆ యూదులు రాళ్ళతో కొట్టి తీసుకొచ్చారు. ఆవిడేమని రాశాడు? వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ అని రాశాడు. మరి ఇప్పుడు రాహాబు వేశ్య అని రాసినప్పుడు, ఇక్కడ పాపంలో పట్టబడినటువంటి స్త్రీ వ్యభిచారి అని రాసినప్పుడు, మరొకరిని దొంగ అని రాసినప్పుడు, మరొకరిని మరొక రకంగా రాసినప్పుడు, సమరయ స్త్రీ గురించి కూడా నీవు అంటున్నటువంటి వ్యభిచారి అని రాయాలి కదా, నువ్వు అంటున్నటువంటి వేశ్య అని రాయాలి కదా. 4వ అధ్యాయం అంతా చదవండి. సమరయ స్త్రీ గురించి ఎక్కడున్నా మీరు ఒకసారి చదవండి. ఒకవేళ నా తప్పు అయితే నాకు చూపించండి, నేను మార్చుకుంటాను. ఒకవేళ నాది రైట్ అయితే మీరు నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. సమరయ స్త్రీని గురించి బైబిల్లో ఎక్కడా కూడా ఈమె వ్యభిచారని కానీ వేశ్య అని కానీ ప్రస్తావన లేదు. దేవునికి స్తోత్రం. కానీ మనకు ఎట్లా కనబడుతుంది? మనకే కాదండి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అలాగే కనబడుతుందండి. అందుకోసం ఆ స్త్రీ ఈమె రోడ్డు మీద వెళ్తుంటే ఈమె యొక్క స్థితిని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. నీకు ఒక భర్త సరిపోలేదా అంటున్నారేమో, లేకపోతే నువ్వు అలాంటి ఎదవ జీవితం జీవిస్తున్నావు, ఇదేమన్నా సంసారం కొంపనుకుంటున్నావా, లేదా ఇంకో కొంపనుకుంటున్నావా? ఇన్ని రకాలుగా మాట్లాడుతారు. వీళ్ళు ఎదవ పనులు చేస్తూనే ఉంటారు, కానీ పక్కన ఏం చేస్తుంటారు కదా. వీళ్ళకి కిందంతా నలిపే ఉంటుంది. ఆ పైరు అంత ఎరుపు ఉండేసరికి ఆ ఎరుపును బట్టే పక్క వాళ్ళని ఏరు బట్టి చూపిస్తూ ఉంటారు. ఎంత భయంకరమైన లోపమో తెలుసా? ఎంత భయంకరమైనటువంటి జీవితాలో తెలుసా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం ఎలాంటిదంటే, యేసు ప్రభు వారితో అంటుంది, అయ్యా నీ పెనిమిటి తీసుకురాని యేసు ప్రభు వారు అంటే, ఆమె అంటుంది, అయ్యా నాకు పెనిమిటి లేడు. ఆయన అంటాడు, నీకు పెనిమిటి లేడన్న సంగతి నిజమే, కానీ నీకు 5 పెనిమిటి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. ఒకటే మాట యేసు ప్రభు వారి దృష్టిలో ఒకటి, సమరయ స్త్రీ దృష్టిలో ఒకటి అర్థం. 2 అర్థాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. యేసు ప్రభు వారి దృష్టిలో పెనిమిటి అంటే ఒక అర్థం, సమరయ స్త్రీ దృష్టిలో పెనిమిటి అంటే మరొక అర్థం. సమరయ స్త్రీ దృష్టిలో పెనిమిటి అంటే అర్థం ఏంటంటే నిబంధనతో కట్టుబడినటువంటి పురుషుడు. హలో, ఎలాగా? నిబంధనతో కట్టుబడినటువంటి పురుషుడు. ఎట్లాగా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా, కలిమి ఎందును లేవి ఎందును, శ్రమ ఎందును దుఃఖమందును, ఆహారం అందును లేవందును, వస్త్రమందును వస్త్రహీనతందును, ఎలాంటి పరిస్థితి ఏదైనాను ఇది మొదలుకొని నిన్ను విలువక నీతోనే కాపురము చేయి. అంతే, పెళ్ళైపోయింది. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో పెళ్ళైపోయింది. క్రైస్తవ సిద్ధాంతాలకు మాటలకే విలువండి. ఈ తాళికి ఉంగరాలకి అట్లు కదా మాట. ఎందుకంటే వాక్యులు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. చూస్తాడు దేవునికి సాదృశ్యం అంటే బంగారానికి, బంగారం లేదు నా దగ్గర, బంగారానికి బదులుగా బంగారు వర్ణముతో ఉన్నటువంటి పసుపుతాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. క్రైస్తవ వివాహాల్లో మాటలే. ఇప్పుడు సమరయ స్త్రీ యొక్క ఉద్దేశంలో ఏంటంటే, అయ్యా నేను వివాహమాడినటువంటి నిబంధనతో వివాహమాడినటువంటి నా పురుషుడు నాకు లేడు అని ఉద్దేశం. నాకు భర్త లేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశంలో భర్త అంటే ఎవరంటే నీ శరీరాన్ని ఎవరికి అప్పగించావో వాడు నీ భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇగో నీవు పెరిమిట్లేదన్న సంగతి నిజమే, నువ్వు కట్టుకున్నటువంటి భర్త లేకపోతే నీ యొక్క నిబంధనలతో కూడుకున్నటువంటి భర్త లేడు, కానీ ఇప్పటికే నీ శరీరాన్ని ఐగురుతో పంచుకున్నావు, ఇప్పుడున్న వాడు కూడా నీ వాడు కాదు. నేనంటాను, సమరయ యొక్క స్త్రీ యొక్క జీవితం ఎట్లంటే, తాను మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు అతను ఏదో ఆరోగ్య పరిస్థితి వలన లేదా ఏదైనా పరిస్థితి వలన అతను మరణించి ఉంటాడు. నా పెనిమిటి లేదు అంటే అతను
మరణించి ఉంటాడు. ఎప్పుడైతే పెనిమిటి మరణించాడో లోకానికి పెనిమిటి మరణించినటువంటి ఆ స్త్రీలు లోకానికి లోకం. ఎవరో వచ్చాడు నీ జీవితాన్ని మారుస్తాను, నీ జీవితాన్ని పూలవనంగా మారుస్తాను, నీ జీవితాన్ని నిలబెడతాను, నీ తలను పైకెత్తుతాను, నీ సిగ్గును కప్పుతాను, లేక నీ తల మీద ఉసిగేస్తాను, లేక అది చేస్తాను ఇది చేస్తాను, డబ్బులు ఇస్తాను అది ఇస్తాను, నీ పిల్లలకు సంసారాన్ని చూపిస్తాను ఇచ్చేస్తానని నానా సోది కొమ్ములన్నీ చెప్పు ఉంటాడు. ఈ అమ్మాయి ఏమనుకుని ఉంటుందంటే, ఎలాగో నా భర్త చనిపోయాడు, నా బ్రతుకు బోడు బారిపోయింది, ఎవరే ఒకరు నాకు తోడు దొరికితే నా జీవితానికి ఒక ఆధారం ఉంటుందని ఆ వ్యక్తికి తన శరీరాన్ని అప్పగించి ఉంటుంది. వాడు మోసం చేసి ఉంటాడు, మరలా మూడో వాడు వచ్చి ఉంటాడు, వాడు మోసం చేసి ఉంటాడు, నాలుగో వాడు వచ్చి ఉంటాడు. ఈమె తరచు మోసపోతుంది. ఎవరు మోసపోతారా అంటే అవసరతలు ఉన్న వాళ్ళు ఎక్కువ మోసపోతారండి. ఎవరు అవసరతలు ఉన్న వాళ్ళు ఎక్కువ. అందుకోసమని స్కీములు కట్టండి అవి కట్టండి ఎవరి దగ్గరికి వస్తారనుకున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నీ దగ్గరికి నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే మనకు ఆశ. ఏం ఆశ? ఏదో అప్పుడు రూపాయి కట్టుకుంటే ఒకసారి 1000 రూపాయలు వస్తాయేమో, లేదా అప్పుడు 1000 తినకుండా కట్టుకుంటే ఒకేసారి 10 లక్షలు వస్తుందేమో, ఓ 10 ఎకరాలు కొనుక్కుందాం ఆశ ఉంటుంది. కానీ అందుకోలేని స్థితి ఉంటుంది చూసారో, అవసరాలు ఉంటాయి చూసారో, వాళ్ళ దగ్గరికి ఏదో ఎర చూపించి, ఏదో ఒక కోరిక చూపించి, ఏదో ఒక భ్రమ పెట్టి వారిని మోసం చేయడానికి ప్రయత్నము. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, ఈ సమరయ స్త్రీ కూడా అలాగుననే 5 పర్యాయాలు మోసపోయింది. 6వ సారి వాడు కూడా తనను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండగా ఈమెతో ప్రభువు అంటాడు, నీ ఇంటిలో ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. వాడు అడుగుకుంటున్నావు, ఓళ్ళు 5 పోతే పోయారు, వీళ్ళైనా నా జీవితాన్ని నిలబెడతారని అనుకుంటున్నావేమో. వాడు కూడా నిన్ను నిలబెట్టడానికి రాలేదు, నిన్ను వాడుకోవడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, జాగ్రత్తగా వినండి. ఈ లోకం మనం ఎప్పుడు కావాలో తెలుసా? మన దగ్గర ధనం ఉన్నప్పుడు, భాగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, చందం ఉన్నప్పుడు, మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు లోకం మన చుట్టూ తిరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన దగ్గర వారికి కావాల్సినటువంటి ఆహారం, వారికి కావాల్సినటువంటి అందం, వారికి కావాల్సినటువంటి ధనం, వారికి కావాల్సినటువంటి భాగ్యం, వారికి కావాల్సినటువంటి ఆహారం, స్థితి, గౌరవం మన దగ్గర ఎప్పుడైతే కోల్పోతామో ఇక లోకం మనల్ని ఏం చేద్దండి? చెప్పట్లేదు. ఎవరు మన దగ్గరికి? జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్తారండి? జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్తారు? వెళ్తే తన భార్య వెళ్తుంది, మహా వెళ్తే ఎవడో ఒకడో ఇద్దరు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వెళ్తారు. కానీ అదే వాడు ఆ జైల్లో ఉన్నవాడే ఇంటికి వచ్చి పార్టీ ఇస్తే ఎంతమంది వస్తారు? నీ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు నువ్వు పార్టీ ఇచ్చి భోజనం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ చక్కటి ఆతిథ్యం చేస్తున్నావు అనుకోండి, ఎంతమంది ఉంటారు? ఇంటి నిండా జనమే, ఒకరిద్దరు కాదు, ఇంటి నిండా జనమే. కానీ ఒకవేళ నీకు రోగం వచ్చి మంచాలకు పడి హాస్పిటల్లో పెడితే ఎంతమంది వస్తారు? ఒకడో ఇద్దరో ముగ్గురో. అందులో కూడా ఒక పాస్టర్ గారు ఉంటాడు, వీడికి తప్పదు కదా, దేవునికి స్తోత్రం కదండి. ఒక పాస్టర్ గారు మహా అయితే 2 ముగ్గురు స్నేహితులు. లోకం అంతా కూడా ఇట్లాగే ఉందండి. నిన్ను మోసం చేస్తూ మనలో ఉన్నటువంటి మన అవకాశాలన్నింటిని వాడుకోవడానికి, మన దగ్గర ఉన్న సమస్తాన్ని వాడుకోవడానికి లోకం చూస్తుంది, మనం మోసం చేయడానికి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోసపోతున్న మన జీవితాన్ని బాగు చేయడానికి యేసయ్య ఈ లోకానికి నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు మోసపోతున్న స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. యేసయ్య ఖచ్చితంగా నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. మోసభరితమైనటువంటి జీవితాన్ని మార్చడానికి, నీ జీవితంలో మోసం నుండి లేపి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఈ లోకాన్ని నీ కొరకు నా కొరకు వచ్చాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ స్థితి ఎలా ఉంది, కానీ బయట చూసి వాళ్ళందరికీ ఎట్లా కనబడుతుంది తెలుసా? ఈమె ఒక సంఘ విద్రోహ శక్తిలా కనబడుతుంది. ఎందుకంటే ఈమె లోకానికి కనబడుతుంది, మిగతా వాళ్ళు కనబడలేదు. ఈమె లోకానికి కనబడుతుంది, ఈమె చేసే ప్రతి పని లోకానికి కనబడుతుంది. ఎందుకంటే వచ్చిన వాడిని అలా నమ్ముతుంది, లోకానికి వాడిని పరిచయం చేసుకుంటుంది. వాడు మోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే లోకానికి పరిచయం చేస్తుందో, వచ్చిన వారిని లోకానికి పరిచయం చేస్తుందో, లోకం ఈమెని తక్కువ చూచి ఆమె మీద లేనిపోని నిందలన్నీ వేస్తారు. ఆమె జీవితంలో జరుగుతున్నది ఒకటి, లోకం అర్థం చేసుకున్నది ఒకటి. సమరయ స్త్రీ యొక్క స్థితి కూడా లోకానికి అట్లాగే
కనిపిస్తా ఉంది. ఆమెకున్నటువంటి స్థితి వేరు, ఆమె పరిస్థితి వేరు, ఆమెకున్న కష్టాలు వేరు, ఆమెకున్న ఇబ్బందులు వేరు, ఆమెకున్న శ్రమలు వేరు. కానీ లోకం ఆమె చూస్తున్నటువంటి విధానము వేరు. ఒకవేళ ఈ స్థితిలో ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే నీ పరిస్థితి వేరే ఉండి లోకం నిన్ను వేరేగా నిందిస్తున్నట్లయితే, నువ్వు వేరే పరిస్థితులు గుండా వెళ్తూ కఠినమైన పరిస్థితులు అనుభవిస్తూ లోకం చేత నిందింపబడుతూ అవమానపరచబడుతూ లోకం చేత సిగ్గుపరచబడుతూ లోకం చేత హేళన చేయబడుతూ ఉన్నట్లయితే ఈ రోజు దేవునికి వాక్యంతో మాట్లాడుతోంది, ఆయన నీ అవమానమును తీసివేయడానికి ఈ లోకానికి నీ కోసం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా జాగ్రత్తగా వినండి. మనం చాలా పర్యాయాలు మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభువు వారు ధనం ఉన్న వారికి దేవుడు అని, లేకపోతే డబ్బులు ఉన్న వారికి దేవుడు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితం ఎట్లాంటిదో తెలుసా? ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడు తెలుసా? ఆయన డబ్బులు ఉన్న వారిని ప్రేమించడం కాదు, సంతోషం ఉన్న వారిని ప్రేమించడం కాదు. ఎవరైతే కన్నీరుతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో వారి పక్షాన దేవుడు తప్పనిసరిగా నిలిచి ఉండడానికి ముందు ఉండేటువంటి దేవుడు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెరూషలేములో యూదుల పండుగ ఒకటి వస్తే యెరూషలేముకి యేసు ప్రభువు వారు వెళ్ళారట. హలో, యెరూషలేములో యూదుల పండుగ ఒకటి వచ్చింది. యూదుల పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు కూడా యూదుల పండుగలో పాల్గొనడానికి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన జాగ్రత్తగా వినండి, యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన పండుగకు వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు? బెతెస్దా కోనేటిలో దేవుని యొక్క దూత దిగి వచ్చి నీళ్లను కదిపినప్పుడు ఎవడైతే ముందు దూకుతున్నాడో వాడు స్వస్థపరచబడుతున్నాడు. అక్కడ అనేక మంది రోగాలతో, అనేక మంది కష్టాలతో, అనేక మంది కలవరాలతో, బలహీనలతో అక్కడ నిలుచున్నారు. ఎప్పుడు దేవుని దూత వస్తాడో, ఎప్పుడు నీళ్లు కదుపుతాడో అప్పుడు వెంటనే దూకుదామని చూస్తున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం పెళ్ళికి వెళ్ళాలి, ఈలోపు ఇంకొకడు చచ్చిపోడు. ఇప్పుడు చనిపోయిన కబురు వచ్చింది, పెళ్లి కబురు వచ్చింది, ముందు ఎక్కడికి వెళ్తాం మనం? చెప్పట్లేదు. సౌకర్యంగా పెళ్ళికి వెళ్ళిపోయి అప్పుడు ఇక్కడ రావాలి. ఇక్కడికి వెళ్ళి అక్కడికి చచ్చిపోయినది కాదు, చచ్చిపోయిన ఇంటికి 2 రోజుల దాకా ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళకూడదు.